దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని అందరం చదువుకుందాం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 వర్స్ 10. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు గ్రంథాన్ని మనం గమనిస్తే దానియేలు గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి, దానియేలు గ్రంథంలో చరిత్ర ఉంది, దానియేలు గ్రంథంలో అద్భుతాలు ఉన్నాయి, దానియేలు గ్రంథంలో దర్శనాలు కూడా ఉన్నాయి. దానియేలు గ్రంథం అనేటువంటిది ఏదో ఒక అంటే కీర్తనలు అంటే అది దేవుని స్తుతించడం, లేకపోతే పరమగీతం అది సంఘముకు ప్రభువుకు మధ్య ఉన్నటువంటి డైలాగ్, ఈ రకంగా ఏదో ఒక పుస్తకానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ దానియేలు గ్రంథం అలాంటిది కాదు. దానియేలు జీవితమే కాదు, దానియేలు యొక్క ఫ్రెండ్స్ని గురించే కాదు, దానియేలు కాలంలో ఉన్న పరిస్థితులే కాదు, రాబోయేటువంటి కాలంలో జరిగేటువంటి పరిస్థితులను కూడా దానియేలు గ్రంథంలో మనం చూడగలం. చరిత్రకారులు ఏమని నమ్ముతారంటే దానియేలు 14 లేదా 17 సంవత్సరాల వయసులో చెరలోనికి వెళ్ళాడు. అంటే యాజ్ ఎ టీనేజ్ పర్సన్ హీ వాజ్ దేర్ ఇన్ ద కింగ్స్ ఏరియా. దానియేలు జీవితంలో ఆ యవ్వన ప్రాయంలో నుంచి దానియేలు జీవితాన్ని ప్రభు మన ఎదుట ఉంచుతాడండి. దానియేలు గ్రంథం అంతట్లో విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? దానియేలు గ్రంథంలో ఎక్కడ కూడా దానియేలులో ఒక పాపం ఉన్నట్టుగా మనం చూడమండి. దానియేలు జీవితము అంత పరిశుద్ధంగా దానియేలు తన జీవితములో చివరి రోజు వరకు జీవించాడా అని నాకు అనిపిస్తుంది. సచ్ ఏ హోలీ లైఫ్ అతడు జీవించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. చరిత్ర ఏమని చెప్తుందంటే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8, 9, 10, 11, 12 అధ్యాయాలు హీబ్రూ భాషలో రాయబడ్డాయి. 2వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు అరమిక్ భాషలో రాయబడ్డాయి. మామూలుగా మన బైబిల్ అంతా ఒకటే ఉంటుంది కదా, కానీ దానియేలు గ్రంథం అలా కాదు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము తర్వాత 8 నుంచి 12 అధ్యాయాలు హీబ్రూ భాషలో రాయబడితే 2వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు అవి అరామిక్ భాషలో రాయబడ్డాయి. ఎందుకు అరామిక్ భాషలో రాయబడ్డాయి? ఒకే లాంగ్వేజ్లో రాయొచ్చు కదంటే ఆ దినాల్లో అరామిక్ అనేటువంటి భాష ఇట్ వాజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఇంగ్లీష్ ఏ రకంగా అంతర్జాతీయ భాషనో ఆ దినాల్లో అరామిక్ అనేటువంటిది కూడా అంతర్జాతీయ భాష. యేసు ప్రభు వాడినటువంటి భాష కూడా, మాట్లాడిన భాష కూడా అరామిక్ భాషనే. దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో మనము దానియేలు 4 రాజుల కాలంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. నెబుకద్నెజరు, బెల్షస్సరు, దర్యావేషు, కోరేషు అనేటువంటి 4 రాజుల యొక్క పరిపాలనలో అతడు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ 6వ అధ్యాయము ఏ రాజు కాలంలో జరిగిందంటే 1వ వచనంలో చూస్తే దానియేలు గ్రంథం 6:1 తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. సో ఈ యొక్క సంఘటన 6వ అధ్యాయము దర్యావేషు యొక్క పరిపాలనలో జరిగినటువంటిది. దేవుని బిడ్డలారా, దర్యావేషు దగ్గరికి కొంతమంది వచ్చి చెప్పారు, రాజా కొన్ని రోజుల వరకు ఎవ్వరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. ఒకవేళ అలా ప్రార్థన చేశారంటే వాళ్ళని తీసుకొని వెళ్ళి సింహాల గుహలో వేయమని ఒక శాసనాన్ని వాళ్ళు పుట్టించారు. అది 6వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన. ఎప్పుడైతే దర్యావేషు అలాంటి శాసనం పైన సంతకం చేశాడో ఇప్పుడు 10వ వచనం చదువుకుందాం. ఈరోజు మనం ధ్యానించే వచనం అది. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకునను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు యొక్క ప్రార్థన జీవితాన్ని గురించి ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, అంతకుముందు ఈరోజు సందేశం యొక్క అంశం ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎదుర్కొనే శక్తి ఇదే. ఈ లోకంలో ఇప్పుడు ఉండేటువంటి భయంకరమైన పాపం లేదా రాబోయేటువంటి గడ్డు పరిస్థితులు లేదా ఇప్పుడున్నటువంటి వ్యక్తిగతంగా కుటుంబ పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిగతులను ఎదుర్కోవాలంటే ఈ ఒక్క శక్తే కావాలి. ఆ శక్తి ఏంటంటే ప్రార్థనా శక్తి. దానియేలు దగ్గర సైన్యం లేదు, దానియేలు దగ్గర
వ్యక్తులు లేరు, కానీ దానియేలు దగ్గర ఎప్పుడు కలిగినటువంటిది ప్రార్థన. సో దానియేలు జీవితంలో ప్రార్థన ఎలా ఉపయోగపడిందో, ఎలా ప్రార్థన చేశాడు, దేనికోసం ప్రార్థన చేశాడు, ఎలా ప్రార్థన చేయాలి అనేటువంటిది ఈ 10వ వచనంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, 10వ వచనం మొదటి భాగం ఈ రకంగా ఉంటుంది. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను. దానియేలు ఏం తెలుసుకున్నాడంట? ఒక శాసనము సంతకము చేయబడింది. ఏంటి ఆ శాసనము? ఇది ఒక రాజు ప్రార్థనకు వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా, దేవుని సేవకు వ్యతిరేకంగా చేసినటువంటి శాసనం. దేవుని బిడ్డలారా, శాసనము సంతకం చేయబడింది. జాగ్రత్తగా వినండి. శాసనము ఆ దినాల సంతకం చేయబడింది. దేనికోసం? ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. ఈ దినాన ప్రపంచవ్యాప్తంగా దేవుని బిడ్డలకు, చర్చిలకు వ్యతిరేకంగా శాసనాలు పుట్టుకొని వస్తున్నాయి. కాబట్టి ఈరోజు దేవుడు ఈ వాక్యాన్ని మన ఎదురు తీసుకొని వచ్చాడు. ఆ దినమే కాదు, ఈ దినం కూడా ప్రపంచవ్యాప్తంగా, ఈ దేశం ఆ దేశం అని లేదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఎయిదర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కొత్త శాసనాలు బయటకు వస్తుంటున్నాయి. దేవుని సేవకులకు వ్యతిరేకంగా, చర్చిలకు వ్యతిరేకంగా, లేకపోతే ప్రార్థన చేసుకునే వారికి వ్యతిరేకంగా, పబ్లిక్ మీటింగ్స్ వ్యతిరేకంగా వస్తుంటున్నాయి. దేవుని బిడ్డలారా, దానియేలు ఎదుట ఉన్నటువంటి పరిస్థితి ఏంటి తెలుసా? విగ్రహారాధన ఉంది. దానియేలు ఎదుట ఏముంది? రాజకీయ ఒత్తిడి ఉంది. దానియేలు ఎదుట ఏముంది? విశ్వాసానికి వ్యతిరేకమైన చట్టాలు ఉంటున్నాయి. వీటి మధ్య దానియేలు ప్రార్థన చేశాడు. ఈ రాత్రి మనము సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎందుకోసం చేయబోతున్నామంటే, వీఆర్ గోయింగ్ టు ప్రే లైక్ దాట్ ఓన్లీ. దానియేలు లాగానే మనం ప్రార్థన చేయబోతున్నాం. శాసనాలు సంతకాలు చేయబడుతుంటున్నాయి. క్రీస్తు వ్యతిరేకమైన శక్తులు ఏకీకృతం అవుతుంటున్నారు, కలిసికట్టుగా దేవుని సంఘం మీదకి వస్తుంటున్నారు. కాబట్టి దానియేలు ఏం చేశాడంటే, బైబిల్లో వ్రాయబడింది, ఇట్టి శాసనము సంతకము చేయబడనని. దేవుని బిడలారా, అంటే శాసనాలు వ్యతిరేకంగా ఉండగా దానియేలు ప్రార్థన ఆగిపోలేదు. శాసనాలు వ్యతిరేకంగా సంతకాలు చేయబడినప్పటికీ కూడా దానియేలు ప్రార్థన చేయడం ఆగిపోలేదు. దేవునికి స్తోత్రం. అంటే ఈ అంత్యకాలంలో ఎవరు దేవుని కోసం నిలబడతారంటే, ప్రార్థన చేసే వాళ్ళే నిలబడతారు. ప్రార్థన చేయకుండా ఊరికే చర్చికి వచ్చి వెళ్ళిపోయేటువంటి వారు పిట్టలు రానట్టు రాలిపోతారు. దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి తీర్మానాలు చేస్తారు. హూ కెన్ ప్రే? దానియేలు లాగా ఎవరైతే పట్టుదలతో ప్రార్థన చేస్తారో వాళ్ళే అంత్యకాలంలో నిలబడతారండి. దేవుని బిడ్డలారా, ఈ దినాన భారతదేశంలో 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ లాస్ వచ్చేసాయి. అంటే క్రీస్తు ప్రభువును అంగీకరించకుండా చట్టాలు 12 రాష్ట్రాలు ఆల్రెడీ అమల్లో ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలు మొదలుకొని చిన్న రాష్ట్రాల్లో కూడా 12 రాష్ట్రాల్లో క్రీస్తు వ్యతిరేకమైనటువంటి చట్టాలు వచ్చేసాయి. సో వాట్ వీఆర్ సపోజ్ టు డూ? మనం ఏం చేయాలి అంటే, ఆ దినాల ఇట్టి శాసనము సంతకము చేయబడిన తెలుసుకొని దానియేలు ప్రార్థన చేశాడు. అంటే దేవుని బిడ్డలకు వ్యతిరేకముగా నిర్ణయాలు జరుగుతుండగా, కార్యాలు జరుగుతుండగా we must pray. మనం ప్రార్థించాలి. ఎక్కడున్నాడు దానియేలు? బబులోనులో ఉన్నాడు. బబులోను ఎలాంటిది? అక్కడ విగ్రహారాధన ఉంది. అక్కడ రాజుల వెంబడి రాజులు పరిపాలన చేస్తుంటున్నారు. దానియేలుకు వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు ఉంటున్నాయి. దానియేలుకు వ్యతిరేకంగా బెదిరింపులు వచ్చేసాయి. మరణం అతని దగ్గరకు వచ్చింది. నువ్వు ప్రార్థన చేసేవా, సింహాలు గొల్లోనికి వెళ్ళిపోతావు. బెదిరింపులు వచ్చేసాయి. దానియేలు ప్రార్థన జీవితానికి వ్యతిరేకంగా అనేకమైన నిర్ణయాలు వచ్చేసాయి. కానీ దానియేలు ఇట్టి శాసనము సంతకము చేయబడనని తెలుసుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి అవసరమైన వాళ్ళు ఎవరు తెలుసా? శాసనాల గురించి మాట్లాడేవారు దేవునికి అవసరం లేదు. ఎన్ని శాసనాలు వచ్చాయని స్టాటిస్టిక్స్ ద్వారా రీల్స్ చేసే వాళ్ళు అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ పాస్ చేసే వాళ్ళు అవసరం లేదు దేవునికి. దానియేలు లాగా శాసనాల దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. దేవా, భారతదేశంలో ఇలాంటి ప్రార్థన గుంపులను లేపండి ప్రభా, ఇంక్లూడింగ్ అవర్ మినిస్ట్రీ. మన పరిచర్యలోనేమి, ప్రతి రాష్ట్రంలోనేమి ఇలాంటి గుంపులు లేవాలి. దానియేలు లాగా ప్రార్థన చేసేటువంటి వారు లేపబడాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డూ ద మినిస్ట్రీ. పరిచర్య జరిగించడం అంత సులువైనటువంటిది కాదు. దేవుని బిడ్డలారా, అంతెందుకండి, ఇండ్లు కావాలి అంటే ఎవరికి ఇస్తారు, ఎవరికి ఎవరు మనకు తెలుసు.
మరి ఇలాంటి పరిస్థితుల్లో స్టిల్ ఇఫ్ యు ఆర్ లెథర్జిటీ, ఇప్పటికి కూడా మనం సోమరిగా ప్రార్థన చేయకుండా ఉండే వారమైతే ఖచ్చితంగా ఈరోజు మనం మేల్కొందాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, సంతకాలు చేయబడుతున్నాయి, క్రీస్తు వ్యతిరేకమైన కార్యాలకు అడ్డు అదుపు లేకుండా తలుపులు తెరవబడుతుండగా ఈరోజు దేవుని బిడ్డలుగా మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. దానియేలు ఒక పక్క విగ్రహారాధన, ఒక పక్క రాజకీయ ఒత్తిడి. అంటే రాజు సంతకం చేశాడు, దానియేలు పక్షాన మాట్లాడడానికి రాజు కూడా చేత కాకుండా పోతుంది. రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువైపోతుంటున్నాయి, విశ్వాసానికి వ్యతిరేకమైన చట్టాలు వచ్చేసాయి. ఇది ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం కావాలి తెలుసా? ప్రార్థన చేసే దానియేలు కావాలి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళే ప్రభు కోసం నిలబడతారండి. అంత్యదినం వరకు అంత్యకాలంలో ఎవరు దేవుని కోసం నిలబడగలరంటే ఓన్లీ డానియల్స్ హూ ఆర్ ప్రేయింగ్. ప్రార్థన చేసే దానియేలు మాత్రమే. దేవుని బిడ్డలారా, అందుకే పరిచర్య ప్రారంభమైనది మొదలుకొని 2వ శుక్రవారం వీఆర్ ఆన్ ఆల్ నైట్. మనం ఒక్కసారి కూడా మిస్ కాకుండా ఆల్ నైట్ ప్రేయర్స్ కొనసాగుతున్నాయి. ఎందుకు తెలుసా? మనకు తెలుసు మన ఎదుట ఉన్నటువంటి సాతాను శక్తులు బలమైనవి, మనకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి సాధనాలు శక్తివంతమైనవి. కాబట్టి వి మస్ట్ ప్రే. మనము ప్రార్థన చేయాలి. ఇట్టి శాసనము సంతకము చేయబడనని తెలుసుకొని దానియేలు ప్రార్థన చేయడం ఆపలేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని కొరకు అంత్య దినం వరకు ఎవరు నిలబడగలరంటే ఎవరైతే ప్రార్థనలు గడుపుతారో. జాగ్రత్తగా వినండి, ప్రార్థన లేని జీవితము ఈజీగా పడిపోతుంది. ఈరోజు దేవుడు దానియేలు ప్రార్థన జీవితము అంటే ఒక వైపున ఎవ్వరు కూడా ఆ శాసనానికి వ్యతిరేకంగా లేరండి. దానియేలు ఒక్కడే మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినాను. దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను అంత్యకాలంలో దేవుని కొరకు నిలబడాలంటే నేను ప్రార్థన చేయాలి. నువ్వు నిలబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. నా ప్రార్థన బట్టి నువ్వు నిలబడలేవు. దానియేలు ప్రార్థన బట్టి దానియేలు నిలబడ్డాడు. దానియేలు వేరొకరి ప్రార్థనను బట్టి. చాలా సందర్భాల్లో క్రైస్తవ్యంలోనికి బాడుగ క్రైస్తవం వచ్చేసింది. పాతకాలంలో బాడుకు సైకిల్ ఇచ్చేవారు. 10 రూపాయలు ఇస్తే లేదా 5 రూపాయలు ఇస్తే 1 గంట సేపు తొక్కొని రావచ్చు, లేదా వాడుకోవచ్చు. అంటే వేరే వాళ్ళని మనం బాడుకు వాడుకొని మళ్ళీ ఇచ్చేస్తాం. ఈరోజు క్రైస్తవంలోనికి అది వచ్చేసింది. ఏంటిదంటే వేరొకరు ప్రార్థనతో మనం బాగుండాలి. నేను ప్రార్థన చేసుకోను, నేను పండుకొని నిద్రపోతా, నేను తింటా, నేను తిరుగుతా, నేను ప్రార్థన చేయను, వేరే వాళ్ళు ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, అలాంటి వారు ఖచ్చితంగా పడిపోతారు. దానియేలు ఎందుకు నిలబడ్డాడు? సింహాల గుహలో కూడా ఎందుకు నిలబడ్డాడు అంటే ఒకటే, దానియేలు ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. సో ఫస్ట్ థింగ్, ఇట్టి శాసనాలు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు వ్యతిరేకమైనటువంటి చట్టాలు వచ్చేసాయి, వ్యక్తులు వచ్చేసారు, పరిపాలకులు వచ్చేసారు, గ్రూప్స్ రెడీ అయిపోయాయి, అన్ని రెడీ అయిపోయాయి. నౌ వి మస్ట్ ప్రే. మనము ప్రార్థించే వారంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎంతగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటావో అదే నీ విజయ రహస్యం. నువ్వు ప్రార్థన లేకపోయావా ఓడిపోతుంటావు. నీ వ్యక్తిగతంగా అలవాట్ల దగ్గర ఓడిపోతావు, ఫ్రెండ్స్ దగ్గర పడిపోతావు, లేకపోతే ఇంటిలో పడిపోతావు, బయట పడిపోతావు. ప్రతి చోట గివ్ అ వాల్యుబుల్ టైం ఫర్ అ ప్రేయర్. ప్రార్థనకు శ్రేష్టమైన సమయాన్ని మనం కేటాయించాలి. వెన్ దేర్ ఈస్ నో ప్రేయర్, ఖచ్చితంగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం పడిపోయేటువంటి వారుగా ఉంటాం. దానియేలు యొక్క విజయ రహస్యం ఒకటండి. దానియేలు తన జ్ఞానాన్ని బట్టి రక్షించబడలా, దానియేలు తన శక్తియుక్తులను బట్టి రక్షించబడలా, దానియేలు తన అధికారం, రాజు తర్వాత స్థాయి దానియేలుది, తన స్థాయిని బట్టి రక్షించబడలా. దానియేలు తన ప్రార్థనను బట్టి నిలబడ్డాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దానియేలు, అందరూ చేయలేనప్పుడు నువ్వు ఎలా చేసావు? దానియేలుకు ఉన్నటువంటిది ఏంటి తెలుసా? ప్రార్థన చేయడం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దానియేలుకు భయం వేసినదండి. శాసనం సంతకం చేయబడితే ఆ శాసనానికి రిజల్ట్ ఏంటి? సింహాల గుహ సిద్ధంగా ఉంది. భయం ఉండదా? ఒకవైపు భయం ఉన్న ప్రార్థనలోకి ఎవరైతే వెళతారో వాళ్ళ జీవితంలో భయం ఉండదు. అందుకే ఈరోజు దేవుడు దానియేలు జీవితాన్ని గురించి మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. మరి దానియేలు యొక్క ప్రేయర్ లైఫ్ ఏ రకంగా ఉంది చూడండి. 6వ అధ్యాయం 10వ వచనం. అక్కడే మీరు బైబిల్ మీ మార్క్ ఉంచుకోనండి, అదే వచనాన్ని మాటి చదువుతూ ఉంటాను.
ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను, ఏమంటే నెక్స్ట్ లైన్, అతడు తన ఇంటికి వెళ్ళి. ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి పోకుండా ఎక్కడ పోతారండి? విచిత్రంగా ఉంటుంది కదా కొన్ని సందర్భాల్లో బైబిల్. అంటే ఆఫీస్లో ఉన్నప్పుడు ఒకటి తెలిసింది, శాసనం సంతకం చేయబడిందని తెలిసింది. తెలిసినప్పుడు అతడు ఇంటికి వెళ్ళాడు అని బైబిల్లో రాయబడిందండి. వాట్ ఈస్ ద పెక్యులారిటీ ఆఫ్ దట్? దాని యొక్క ప్రత్యేకత ఏంటి? దాని ప్రత్యేకత ఏంటి? ఇంటికి పోవడం అనేటువంటిది సర్వసాధారణం కదా, ఇంటిలో ఉండడం అనేటువంటిది సర్వసాధారణం కదా, మరి ఎందుకు ఆ మాట రాశారు అక్కడ? అక్కడే మనకు ఒక సందేశం ఉంది. దానియేలుకు శాసనము సంతకం చేయబడనని తెలిసి అతడు ఏం చేస్తున్నాడంటే ఇంటికి వెళ్ళాడంట. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఏంటి దానియేలు నీ విజయ రహస్యం ఏంటి? దానియేలు ఇంటిలో ప్రార్థన చేసేవాడు. చాలా సందర్భాల్లో చర్చిలో ప్రార్థనను బట్టి మనం చాలా సాటిస్ఫై అవుతాం. నేను చర్చిలో ఈరోజు ప్రార్థన చేశాను, ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాను, మంచిదే, నేను కాదన్నాను, చర్చిలో ప్రార్థనలు ఉండాలి. కానీ ఇంటిలో ప్రార్థన, దానియేలు ఏదో అందరి ఎదుట చేసేటువంటి వ్యక్తే కాదు, ఇంటిలో ప్రార్థన చేసే వ్యక్తి. అంటే తన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన కలిగి ఉన్నాడు. వ్యక్తిగత జీవితంలో దానియేలు, నీకు రాజకీయ తెలివిని బట్టి బయటకు వచ్చావా? రాజకీయ తెలివి కాదు నాకు ఉండేది, నేను ఇంటిలో కూడా ప్రార్థన చేసే వ్యక్తిని. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దానియేలుకున్నటువంటి లక్షణం ఏంటంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాడు. తన ఇంటిలో ప్రార్థనలో గడిపేటువంటి వ్యక్తి. ఈరోజు పరిస్థితి ఏ రకంగా మారిందంటే, ఇంటిలో ప్రార్థన చేసుకోకుండా ఊరంతా మనం తిరుగుతాం, చర్చిలకు కూడా వస్తాం, ఇంటిలో ప్రార్థనలు ఉండవు. వ్యక్తిగత ప్రార్థనలు అనేటువంటి మన జీవితాల్లో మిస్ అయిపోతుంటున్నాయి. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, చర్చిలో ఏ వ్యక్తి పవర్ఫుల్గా ప్రార్థన చేస్తాడంటే ఇంటిలో ప్రార్థన చేసే వ్యక్తి. ఇంటిలో ప్రార్థన చేయకుండా వ్యక్తిగతమైన ప్రార్థన లేనటువంటి వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఈజీగా పడిపోతాడండి, ఈజీగా పడిపోతాడు. చాలామంది నేను అడుగుతాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంటిలో ప్రార్థన ఉందా? వాళ్ళ ఆత్మీయ జీవితంలో అనేకమైన కొరతలు ఉంటాయి, అయినప్పటికీ ప్రార్థన చేయరు, ఇంటిలో ప్రార్థనలు ఉండవు. దానియేలు ఎలాంటి వాడు తెలుసా? చర్చిలో ప్రార్థన కంటే ఇంటి ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన దానియేలు జీవితం కలిగి ఉంటున్నాడు. దానియేలు ఒక శాసనం ఎదుట నిలబడడానికి కారణం ఏంటంటే హీఈస్ హ్యావింగ్ ఎ పర్సనల్ ప్రేయర్. వ్యక్తిగతమైన ప్రార్థన ఉంది, వ్యక్తిగతమైన ప్రార్థన ఉంది. ఈరోజు అందరితో కలిసి ప్రార్థన చేయడం చాలా ఈజీ అండి. అందుకే నేను ఎప్పుడు అంటాను, అన్ని కట్టెలకు మంట పెట్టామంటే అన్ని కట్టెలు వెలుగుతాయండి. అది కాదు గ్రేట్నెస్. ఆ కట్టెల్లో నుంచి ఒక కట్ట పక్కన పెడితే అప్పుడు కూడా అది వెలగాలి, అది గ్రేట్నెస్. అన్ని కట్టెలతో పాటు వెలగడం ఇట్స్ వెరీ కామన్ థింగ్, ఇట్స్ నార్మల్ థింగ్. అన్ని కట్టెలు వెలుగుతున్నాయి, ఈ కట్ట కూడా వెలుగుతుంది. అందరూ పాడుతున్నారు, మనం పాడుతున్నాం, అందరూ ఆమెనంటున్నాం, మనం ఆమెనంటున్నాం, అందరూ ప్రార్థనలు ఎక్కిస్తున్నాం, మనం ప్రార్థన. నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయడం ఉంటుంది చూసావా, దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అది చాలా వ్యత్యాసాన్ని తీసుకొని వస్తుంది. ఈరోజు మనకు వ్యక్తిగత ప్రార్థనలు కరువైపోతుంటున్నాయి. ఉదయం లేచినప్పటి నుంచి ఏదో నిద్రమబ్బులో చేసేటువంటి ఆ చిన్న ప్రార్థన తప్ప వ్యక్తిగతంగా దేవుని దగ్గర నీ ప్రార్థనలు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి ఆలోచించు. అంచె దినాల్లో ఒక వ్యక్తి నిలబడగలిగింది, గుర్తుంచుకో, శాసనాల ఎదుట, పరిస్థితుల ఎదుట వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే వ్యక్తి నిలబడతాడండి. వ్యక్తిగతంగా ప్రార్థనలు గడిపేటువంటి వ్యక్తి. ఈ దినాన కష్టమైపోతుంది, లేదా ప్రార్థన లేకుండా ఉండడం అనేటువంటిది సర్వసాధారణం అయిపోతుంది. దానియేలు ఇంటికెళ్ళి ఇంటిలో ప్రార్థన చేస్తున్నాడు. యేసుప్రభుని అడుగుదాం, యేసుప్రభా నువ్వు గొప్ప పరిచయం చేసావు కదా, ఎలా చేసావు? మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదువుదామా? ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? ఏ టైంలో ప్రార్థన చేస్తున్నాడు? పెందలకడన లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి. ఎవరితో బయలుదేరాడు? ఎవరు లేరు, యేసుప్రభు వెళ్ళిపోయాడు. యేసు ప్రభువుకి ఎలాంటి పరిచర్య అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊరూరు తిరిగి పరిచర్య జరగాల, వాక్యాన్ని యేసుప్రభే చెప్పాలా, ప్రార్థన వాక్యం యేసుప్రభే బోధించాలా, ప్రార్థన యేసుప్రభే చేయాలా, వచ్చిన వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలా. పెందలకడనే లేచి ఇంకా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసుప్రభుని అడుగుదాం, యేసుప్రభా ఏంటి ఇంట్లో ప్రార్థన చేయడానికి లేదా? యేసుప్రభు ఇల్లు చిల్ల ఇల్లు, పెద్ద కుటుంబం, ప్రార్థన చేసుకోవడానికి వీలు లేదేమో,
కాబట్టి ఇప్పుడు ఇంట్లో వీలు లేనంత మాత్రాన ఇంట్లో అందరూ నిద్రపోతారండి, ఇంట్లో అందరూ పడుకొని ఉంటారు, కాబట్టి నేను కూడా పడుకుంటా, ఉదయం లేచి వెళ్ళిపోతా. కాదు, యేసుప్రభు అంటున్నాడు, మా ఇంట్లోకి చిన్న ఇండ్లైనా, మా ఇంట్లో కష్టంగా ఉన్నా, ఇంకా చీకటిగా ఉండగానే యేసుప్రభు లేచే ప్రార్థనకు వెళ్ళిపోయాడు. యేసుప్రభు భయంకరమైన శోధనల మధ్య నిలబడడానికి కారణం ఏంటంటే ఒంటరిగా ప్రార్థన. ఈరోజు ఎవరు ప్రార్థన చేస్తారో నా కోసం ఎదుగుతుంటావా, పడిపోతావు. ఎవరి కోసమో కాదు, నీ ప్రార్థన అనేటువంటిది నువ్వు ఉండాలి. ఇప్పుడు నేను భోంచేస్తే నాకు శక్తి అండి, నేను భోంచేస్తే నాకు బలం. నేను భోంచేసి మీరు భోంచేయకుండా నా బలం పైన ఎంతకాలం ఉంటారు మీరు? ఇదే జరుగుతుంది మన జీవితాల్లో. వీఆర్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ అదర్ స్ట్రెంగ్త్. ఇంకొకరు ప్రార్థన చేయాలి, వాళ్ళ ప్రార్థన చాలా పవర్ఫుల్ అండి. పవర్ఫుల్ మంచిదే, నేను కాదనను. బట్ వాట్ అబౌట్ యువర్ ప్రేయర్? నీ ప్రార్థన దేవుని దగ్గర నుంచి నువ్వు ఎప్పుడు శక్తిని పొందుకునేది? యేసుప్రభు అందుకే వేల మందిని స్వస్థపరిచాడు, వేల మందికి బోధించాడు, దయ్యాలను వెలగొట్టాడు, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రయాణం చేస్తుంటున్నాడు. అంటే బోట్లో ప్రయాణం చేస్తాడు, నడిచి ప్రయాణం చేస్తాడు, అన్నీ ఉన్నాయి. కానీ వ్యక్తిగత ప్రార్థన కూడా ఉంది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, డూ యూ హ్యావ్ దట్? అంత్య దినాల్లో నిన్ను నిలబెట్టేది వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన. డోంట్ బి సాటిస్ఫైడ్ విత్ ఎ గ్రూప్ ప్రేయర్. చర్చిలోనే ప్రార్థన చేస్తున్నా మంచిదే, ఆన్లైన్ ప్రేయర్లో నువ్వు ప్రార్థన చేయాలి, రావాలి, చేయాలి. కానీ ఈ ఆన్లైన్ ప్రేయర్లో నీ ప్రేయర్ యొక్క పవరే దేన్ని బట్టి ఉంటుంది తెలుసా? వ్యక్తిగతంగా నువ్వు చేసే ప్రార్థన బట్టి. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన లేకపోతే గుర్తుంచుకో, నీ జీవితంలో శాసనాలు ఎదుట నిలబడలేవు, దేవుని బిడ్డలారా, బైబిల్లో దేవుడు ఏమంటాడు తెలుసా? వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. రహస్యమందు చూచు తండ్రి నీకు, ఎక్కడ చూస్తాడంట దేవుడు? పబ్లిక్గా కాదు, చర్చిలో అందరూ ప్రార్థన చేస్తున్నా, ఇక్కడ కూడా దేవుడు చూస్తాడు. కానీ రహస్యమందు అంటే ఒంటరిగా నువ్వు ప్రార్థన చేస్తుండగా నీ ప్రార్థనను బట్టి నీకు రహస్యమందు చూచు తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు నీకు వ్యక్తిగత ప్రార్థనలు కొన్ని ఆశీర్వాదాలు రావడం లేదు. ఈరోజు మనకు వ్యక్తిగత ప్రార్థనలు మర్చిపోయాం, చాలా కాలమైంది చేసి. ఎందుకు? కుటుంబ ప్రార్థన వచ్చేసింది, లేకపోతే సంఘ ప్రార్థనలు వచ్చేసాయి. ఈ రెండింటి మధ్య వ్యక్తిగత ప్రార్థనలు లేకుండా పోతున్నాయి. ఈరోజు దేవుడు మనకు పిలుపునిస్తుంటున్నాడు, బీయింగ్ ఏ సేవ్డ్ పర్సన్, రక్షించబడిన వ్యక్తి కాదా, నీకంటూ వ్యక్తిగత ప్రార్థనలు ఉన్నాయి. ఇట్టి శాసనము సంతకము చేయబడిన తెలిసి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు గడపల. దానియేలు ఇంటికి వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, శాసనం సంతకం చేయబడింది, నాయనా నాకు సహాయం చేయి. ఎందుకు అంటే దానియేలు తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింటే దానియేలు ఫ్రెండ్స్ యొక్క సహాయంతో తాను రిలాక్స్ అయిపోయేవాడు. కానీ ఇప్పుడు దానియేలు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా అని దేవుని దగ్గర ఇంటికి వెళ్ళి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తుండగా హీ వాస్ ప్రొటెక్టెడ్ వెన్ హీ వాజ్ అటాక్డ్ అలోన్. తాను ఒంటరిగా దాడికి గురి చేయబడినప్పుడు దానియేలు కాపాడబడ్డాడు. ఈరోజు మన వ్యక్తిగత ప్రార్థనలు మనం మిస్ కాకుండా ఉందుముగాక. ఆమేన్. వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేద్దాం. దానియేలు ఇంటికెళ్ళి వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు. వ్యక్తిగతంగా నువ్వు దేవుని కోసం నిలబడాలి అంటే, కుటుంబంగా నిలబడంటే కుటుంబ ప్రార్థన ఉండాలి. వ్యక్తిగతంగా నిలబడాలంటే వ్యక్తిగతమైన ప్రార్థనలు, పర్సనల్ ప్రేయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. ఈ దినాల్లో తగ్గిపోతున్నాయి ప్రార్థనలు. వ్యక్తిగతంగా ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు అంటే అది సెకండ్లలోకి వచ్చిందేమో, జాగ్రత్త. ఈజీగా పడగొట్టేస్తాడు సాతాను. మనకు ఎండాకాలంలో వీక్ అయిపోయినాం, వెంటనే సెలైన్ పెట్టుకుంటాం. ఎందుకు తెలుసా? వీక్ అయిపోయినాం. ఆత్మీయ జీవితంలో వ్యక్తిగత ప్రార్థన లేకపోతే నువ్వు చాలా వీక్గా కనపడతావు సాతానుకు. ఇంకా ఏమైనా నీ జీవితంతో చేయగలడు. ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు, వీఆర్ మిస్సింగ్ దాట్. దాన్ని మనం కోల్పోతున్నాం. శాసనాలను దానియేలు ప్రార్థన అడ్డుకొనింది. ఈరోజు భారతదేశంలో క్రీస్తు వ్యతిరేకమైన శాసనాలన్నిటినీ దేవుడు అడ్డుకొనున్నట్లుగా ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. దేశాలలో కార్యాలు మాత్రమే కాదు, రాష్ట్రాలలో, మన ప్రాంతాల్లో గొప్పదైనటువంటి దైవిక కార్యాలను మనం చూస్తున్నట్లుగా అందరం కూడా పట్టుదలతో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందాం, ఒకటే ఒక ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలకు ఖచ్చితమైన జవాబులు మనం చూడాలి. ఏంటంటే
సేవకులకు సంఘాలకు వ్యతిరేకంగా ఏ చట్టాలు ఉన్నా అవన్నీ వ్యర్థమగునట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ ప్రార్థనతో మనం ప్రారంభిస్తాం. దానియేలు ఒక్కని ప్రార్థన శాసనాన్ని ఎదుర్కోగలిగితే ఈరోజు ఇంతమందిగా మనం ఉన్నాం. అందరం కలిసి దేవుని దగ్గర పట్టుదలతో ప్రార్థన చేద్దాం. మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో క్రీస్తు వ్యతిరేకమైన శక్తుల యొక్క కార్యకలాపాలు అన్నిటినీ దేవుడు దర్శించున్నట్లుగా, దైవిక కార్యాలు జరుగునట్లుగా, దేవుని యొక్క సంఘము అన్ని రకాలుగా క్షేమంగా సౌఖ్యంగా ఉండునట్లుగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. లైవ్లో చూస్తున్న మీరు కూడా ఏకీభవించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, శక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు, అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు. దానియేలు ఎదుట శాసనాలు తండ్రి వ్యర్థమగునట్లుగా చేసిన దేవా నీకు వందనాలు, వందనాలు. దానియేలు యొక్క దేవుడు ఇప్పుడు మా ప్రార్థన వింటుండగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని, కేంద్ర పాలిత ప్రాంతాన్ని మీ దగ్గర ఉంచి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. క్రీస్తు వ్యతిరేకమైన చట్టాలు యేసు నామమందు నిర్వీర్యమగునుగాక. తండ్రి లక్షల మందిగా మారుతున్నారు నాయన. మత్తు పదార్థాలకు ప్రభావం తొలగిపోవునుగాక. వ్యభిచార కేంద్రాలు మూతబడునుగాక. మద్యపాన కేంద్రాలు మూతబడునుగాక. సాతాను యొక్క ప్రతి కేంద్రము మూతబడునుగాక. దేవా చెడు అలవాట్ల నుంచి భారతీయులు విడుదల పొందుదురుగాక. దేవా భారతదేశ ప్రధాని, రాష్ట్రపతిని, ప్రధానమంత్రితో ఉన్నటువంటి మంత్రులను, తన ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్రంలో ఉన్న మంత్రులందరినీ మీరు అన్ని రకాలుగా కాపాడండి నాయన. కాపాడండి ప్రభా, కాపాడండి నాయన. సుపరిపాలన వారు చేయుదురుగాక. దేవా అలాంటి కృప వారికి కలుగునుగాక. ఆరోగ్య విషయంలో మీరేవన్నీ కాపాడండి నాయన. ప్రతి రాష్ట్రము క్షేమంగా ఉండునుగాక. ప్రతి రాష్ట్రములో పరిస్థితులన్నీ కుదుటబడునుగాక. వి ప్రే ఫర్ మణిపూర్ లార్డ్. మణిపూర్ లో తిరిగి తండ్రి పరిస్థితులు మారి ఉండగా నాయన దేవా కనికరించండి నాయన. మణిపూర్ మార్చబడునుగాక. మణిపూర్ లో పరిస్థితులన్నీ మారిపోవునుగాక. క్షేమకరమైన పరిస్థితులు ఉండునుగాక. క్షేమకరమైన పరిస్థితులు ఏర్పడునుగాక. దేవా భారతదేశం అన్ని రకాలుగా కాపాడబడునుగాక. నాయన ప్రజలు తన యుద్ధంలో చనిపోకూడదు నాయన. వారు తండ్రి కుటుంబాలు విచ్ఛిన్నంగా కూడదు నాయన. భారతదేశమే కాదు నాయన, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి సంఘాన్ని మీరు కాపాడండి. ప్రతి ప్రాంతాన్ని మీరు దర్శించండి. వి ప్రే ఫర్ ఆఫ్రికా లార్డ్. ఆఫ్రికాలో ఎక్కడ క్రీస్తు వ్యతిరేకమైన ఆత్మలు పనిచేస్తున్నాయో వాటన్నిటిని యేసు నామమందు బంధిస్తూ ఉంటున్నాం. మీ కార్యములు జరుగునుగాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇక ముందున్న సమయం అంతట్లో మీరే మాకు తోడుగా ఉండి దీవించి దర్శించి మహిమను పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.